ఏపీలో ఇవాల్టి నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తారు. సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ జరుగుతోంది. దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరే పెన్షన్ వస్తుంది. మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు. మరోవైపు పెన్షన్ పంపిణీపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఏపీలో పెన్షన్ల పంపిణీ ఇవాటి నుంచి జరుగుతోంది. 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 6 వరకు పంపిణీని పూర్తి చేస్తారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా ఇస్తారు. దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే వచ్చి ఇస్తారు. మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1,27,000 మంది మాత్రమే ఉన్నారు. దీంతో 2 విడతలుగా పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు వివిధ రకాల పెన్షన్దారులున్నారు. వీరందరికీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఆధార్ కార్డు చూపించి లబ్ధిదారులు పెన్షన్లు తీసుకోవచ్చు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైన వారు, వితంతువులకు ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తారు. గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం చేరింది. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలంటూ గుంటూరుకు చెందిన ఓ మహిళ పిటిషన్ వేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరుగుతుంది.